ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మన అంశంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని చేతిలో పడుట. ఈరోజు మన అంశం ఏంటిదట చెప్పాలి? దేవుని చేతిలో పడుట. దేవుని చేతిలో పడితే ఏమవుతుంది? మనకు ప్రాణం వస్తుంది. లేఖనము ఘోషిస్తుంది కదా, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని ప్రతి మనిషితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు. నాన్న, నిన్ను నా అభిష్టము చేత, నా ప్రాణప్రదముగా నిన్ను నా హస్తములతో నేను నిన్ను నిర్మించుకున్నాను. నీ నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదాను. చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. నా అరచేతుల్లో నిన్ను అంటే ఎంతగా దేవుడు ప్రేమించాడు. దేవుడు బహుగా ప్రేమించాడు. అదే మన అంశమును మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, దేవుని చేతిలో పడుట. మన అంశం ఏంటిదట? దేవుని చేతిలో పడుట. మరి దేవుని చేతిలో పడితే ఆశీర్వాదమా? దేవుని చేతిలో పడితే ఆశీర్వాదమా? అంటే అటు తర్వాత మాటని మనం చూస్తాము. దేవుని చేతిలో పడుట భయంకరము. దేవుని చేతిలో పడుట బహుభయంకరము. అదే ఈరోజు మన అంశం. ఇది క్రిస్మస్ సందేశమును గురించి రెండవ శీర్షిక, రెండవ భాగం. ఇక ప్రియులారా, ఇక మనం అంశ పరిధిలోనికి వెళ్ళి ఆలోచిద్దాం కాసేపు, కొన్ని నిమిషాలు కదండి, కొన్ని నిమిషాలు ఆలోచిద్దాం. ఈరోజు మన కుటుంబాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, తల్లిదండ్రులైనటువంటి వారందరికీ కూడా చిన్న బిడ్డలను పెంచడము అలవాటు. అది బాధ్యత కదండి. ఆ చిన్న బిడ్డలకు కుమారుడు కుమార్తె పుట్టిన తర్వాత వారు 2, 3, 4 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అమ్మ భోజనం తినబెడుతుంది కదండి. ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా ఆ పనులన్నిటిని కూడా పక్కన పెట్టి బిడ్డల యొక్క ఆకలి తీర్చడానికి తన యొక్క బాధ్యతను నెరవేరుస్తూ ఉంటుంది. మరి ఆహారం తినబెడుతున్నప్పుడు ఆ బిడ్డలు నోట్లో పెట్టగానే ఎంతసేపు ఉంచుకుంటారు? ప్రియాంకను అడిగితే చెప్తుంది. ఐరా ఎంతసేపు నోట్లో ఉంచుకుంటుంది? దవడ పక్కన పెట్టుకొని అమ్మ అని పిలుస్తుంది. తర్వాత అటువైపు వెళ్తుంది, తర్వాత ఇటు వస్తుంది. అయిపోతుందా? అయిపోతుంది. నమిలి మింగేంత వరకు ఓపికగా ఉంటుంది ప్రతి తల్లి కదండి. ఇక 5 నిమిషాల్లో తినవలసినటువంటి ఆహారము ఎంతసేపు పడుతుంది? గంట అవుతుంది. ఆ గంట సేపు పనులన్నింటిని కూడా వాయిదా పెడుతుంది. నీ ముఖం 10 నిమిషాల్లో తినాలి, నాకు డ్యూటీకి టైం అవుతుంది, నాకు పనులున్నాయి, మీ డాడీ వస్తాడు, పనులు కాకపోతే మన పని అయిపోతుంది అని కోపగించి నువ్వు తింటే తిను లేకపోతే లేదనేసి ఆ ప్లేట్ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది కదండి. 4 తిట్టేసరికి ఆ బిడ్డ ఏం చేస్తుంది? వెంటనే ఆ బిడ్డకు కోపం వచ్చి నేను తినను అని అలిగి ఏడుస్తూ కూర్చుంటుంది కదండి. ఇక కాసేపు అయిపోయిన తర్వాత అయ్యో ఆ బిడ్డ ఆకలితో ఎంత బాధపడుతుందో అని మరలా తల్లి ఆ బిడ్డ దగ్గరికి వచ్చి లాలించి బుజ్జగించి, నాన్న బంగారం తినరా, నీకు సెల్ ఫోన్ ఇస్తాను, అంతే కదా, నువ్వు ఈ సెల్ ఫోన్ చూసుకుంటూ తిను అని ఎన్ని మాటలు చెప్పాలో అన్ని మాటలు కూడా చెప్పి అప్పుడు తినబెడుతుంది. అప్పుడు చిన్నగా నవ్వి అమ్మ నాతో కాంప్రమైజ్ అయిపోయింది అని అప్పుడు ఆ బిడ్డ తింటుంది కదండి.
అంటే వీరిద్దరి మధ్య ఏ విషయము లోపించింది అంటే వారిద్దరి మధ్య సమాధానం అనేటువంటిది అక్కడ కాసేపు బ్రేక్ అయింది. ఇక అటు తర్వాత ప్రియులారా, భార్యాభర్తలు ఈనాడు చూసినట్లయితే ప్రతి బంధములో ప్రతి భార్య ప్రతి భర్త మధ్య ఏదో ఒకసారి కలతలు, చిన్న చిన్న ఆర్గ్యుమెంట్లు, గొడవలు జరిగినప్పుడు నాన్న అరుస్తాడు, అమ్మ ఏడుస్తుంది, నాన్న కొడతాడు, అమ్మకు గాయాలు, ఒకరిపైన ఒకరు అరుస్తూ ఉంటారు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆ ఇల్లు సమాధానము లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిద్దరి మధ్య ఉన్నటువంటి చిన్న బిడ్డల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందండి? ఎటువైపు నిలబడాలి? అమ్మ వైపా, నాన్న వైపా? ఎవరిని సపోర్ట్ చేయాలి? ఆ పిల్లలు వారికి మాటలు లేక, వారిని సమాధానపరిచేటువంటి జ్ఞానము లేక ఒక ప్రక్కన కూర్చొని వారు భయంతో ఆ దృశ్యాలను చూస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ప్రతి భార్య ప్రతి భర్త గొడవ పడుతున్నప్పుడు, ఇల్లు ప్రళయంతో నిండిపోయినప్పుడు పిల్లల యొక్క మానసిక పరిస్థితి, వారి యొక్క మనసులో ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. సమాధానం లేదు. ఎవరి మధ్య? తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు. మేము సమాధానం పరచలేము. ఈ ప్రళయము, ఈ గొడవ, ఈ ఆర్గ్యుమెంట్ ఆగితే బాగుండు కదా అని పిల్లలు ఎంతగా అల్లాడిపోతారు, ఎంతగా వేదన పడతారు. అంటే ఆ పరిస్థితిలో, ఆ సమయంలో ఆ ఇల్లు, ఆ ఇంటిలో ఏం లేదు? ప్రశాంతత లేదు, సమాధానం లేదు. ఏమండి? ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. తల్లి బిడ్డల మధ్య సమాధానం లేదు, భార్య భర్తల మధ్య కూడా సమాధానం లేదు. ఇక అటు తర్వాత ప్రియులారా, పిల్లలు పెద్దవారైన తర్వాత ఆ పిల్లల మధ్య గొడవ పడుతున్నప్పుడు అర్థం చేసుకోలేనటువంటి వయసులోనికి ఆ యవ్వనులు వచ్చిన తర్వాత ఆ పిల్లలు గొడవ పడుతున్నప్పుడు ఎంతకీ చెప్పినా వినకపోయేసరికి ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించాలి. పెద్దవాడు, పెద్ద పిల్లలు అర్థం చేసుకోవట్లేదు, చిన్నవాడు ఎంతకీ మాట వినట్లేదు. ఒకటిది స్వార్థం అయితే మరొకటిది ఆదర్శం, ఒకటిది నమ్మకం అయితే మరొకటిది ఆత్మీయత. అర్థం చేసుకోలేనటువంటి తల్లిదండ్రులు, అర్థం చేసుకోలేనటువంటి పిల్లలు, ఎంత చెప్పినా విననటువంటి పిల్లలు, వారిని చూస్తూ తల్లిదండ్రులు ఈ గొడవ ఆగితే బాగుండు కదా, ఇది ఎప్పుడు ఆగుతుంది? అసలు ఆగుతుందా? సమాధానం లేదు. అంటే ఎక్కడ చూసినా కానీ ఏం కావాలని ఈరోజు ప్రతి మనిషి కోరుకుంటున్నాడంటే సమాధానము కావాలి, సమాధానం కావాలి. ఇక ఇప్పుడు మనం సమాజంలోనికి వద్దాం ప్రియులారా. మనకెవరు కూడా వారు పరిచయం లేరు, ఎప్పుడు కూడా వారు చూసినటువంటి వారు కాదు. మనం బయటకు వెళ్ళగానే, రోడ్డు మీదకి వెళ్ళగానే, మార్కెట్కు వెళ్ళగానే ఒక ఇద్దరు సడన్ గా కొట్టుకుంటున్నారు, వాదించుకుంటున్నారు. వారిని చూసి మనం ఏమనుకుంటాం? వెంటనే వారు కొట్టుకోవడం ఆపాలి, గొడవ పడడము ఆపాలి. ఎందుకయ్యా? కూర్చొని మాట్లాడుకోండి. అంటే మనం ఏం కోరుకుంటున్నాం?
వారి మధ్య సమాధానాన్ని కోరుకుంటున్నాం. వారి మధ్య సమాధానాన్ని కోరుకుంటున్నాం. ఏ ఒక్కరు కూడా వివాదానికి దిగకూడదు, కొట్టుకోకూడదు, గొడవ పడకూడదు. ఇది ఈరోజు ప్రతి మనిషి కూడా ఆలోచిస్తున్నాడు. ఇకపోతే ప్రియులారా, మనము రాజకీయంలోనికి, పొలిటికల్లోనికి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఈరోజు అసెంబ్లీలో చూసినట్లయితే మంత్రులందరూ కూడా ప్రతిపక్షం వారు గెలిచినటువంటి పార్టీ మీద విరుచుకుపడుతున్నారు. ఒకరంటే ఒకరికి గిట్టనటువంటి పరిస్థితి. నువ్వు చేసింది తప్పు అంటే నువ్వు ఆనాడు చేసింది ఏంటిది అని ఈరోజు మంత్రుల మీద విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు చూసినట్లయితే ప్రియులారా, ఈనాడు హాట్ టాపిక్ గా రేవంత్ రెడ్డి గారి పైన ప్రతిపక్ష నేతలు ఏ విధంగా విరుచుకుపడుతున్నారు. అయ్యో, ఇది ఆగితే బాగుండు కదా అనేటువంటి ఆలోచనలు టీవీ చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది కదండి. ఒకరోజు యొక్క 2 తెలుగు రాష్ట్రాలు కూడా విడిపోయిన తర్వాత గవర్నరు పాలనలో మన 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒకరి మీద ఒకరు ఎన్ని మాటలు అనుకోవాలో అన్ని మాటలు అనుకున్నారు. అయితే గవర్నరు ఒకరోజు విందుకు పిలిచాడు. విందుకు పిలిచినప్పుడు వారిద్దరూ కలుసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటది ఆ వాతావరణం అని మీడియా యావత్తు 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎదురు చూశాయి కదండి. 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎదురు చూశాయి. అప్పుడు మీడియా ఏమన్నారంటే, 2 చంద్రులు కలిసినటువంటి వేళ అని అన్నారు. వారిద్దరూ కూడా మాట్లాడుకుంటుంటే నవ్వుకుంటూ ఉంటే ప్రజలందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాలు చూసి ఏమనుకున్నారండి? చాలా సంతోషపడ్డారు. అంటే ఏం కావాలని ఈరోజు ప్రపంచ మానవాళి కోరుకుంటున్నది? సమాధానం కలిగి ఉండాలి, సఖ్యత కలిగి ఉండాలి. కుటుంబ వ్యవస్థ నుంచి మనం ఎక్కడికి ప్రయాణం చేసాం ఇప్పటి వరకు అంటే రాష్ట్రం వరకు కూడా ప్రయాణం చేశాం. ఇక ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, 1945లో ఒక వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా ఆర్గనైజ్ చేశారు. ఎప్పుడు? 1945లో ప్రపంచ దేశాలు, అప్పుడు కేవలం ఒక 50 దేశాలు మాత్రమే ఆ వ్యవస్థలో పాల్గొన్నారు. ఎందుకు ఆ వ్యవస్థ ప్రారంభమైంది అంటే, ప్రతి దేశము దగ్గర కూడా ప్రమాదకరమైనటువంటి అణుబాంబులను తయారు చేసుకున్నారు. మా దేశం మీదికి కనుక ఎవరైనా వచ్చినట్లయితే మేము ఈ బాంబులను ప్రయోగిస్తే ఇక గడ్డి కూడా మొలిచేటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి మన దేశాల మధ్య సమాధానం ఉండాలి. ఇప్పుడు ఆ వ్యవస్థలో, ఆ ఆర్గనైజ్ లో ఇప్పుడు సుమారుగా 200 పైచిలుకు దేశాలు ఆ ఆర్గనైజ్ లో చేయి కలిపారు. అదే ఐక్యరాజ్య సమితి. ఎందుకు ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి ఉండాలనుకుంటున్నారు, గొడవకు దిగకూడదనుకుంటున్నారు అంటే, ఏ ఒక్క దేశమైనా వారి దగ్గర ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి బాంబులను ప్రయోగించినట్లయితే ఈ భూమండలము సమూలముగా నాశనం అవుతుంది. ఇంకా బూడిదే. ఏ ఒక్కడు కూడా జరిగిందేమిటో చూడడానికి ఏ ఒక్కడు కూడా మిగిలేటువంటి అవకాశము లేదు. కాబట్టి ఏం కావాలి? ప్రపంచ దేశాల మధ్య, కుటుంబం మధ్య ఏముండాలి? సమాధానం ఉండాలి. తల్లి బిడ్డల మధ్య సమాధానం ఉండాలి. కుటుంబంలో సమాధానం ఉండాలి.
సమాజంలో సమాధానం ఉండాలి. రాష్ట్ర నాయకులలో సమాధానం ఉండాలి. ప్రపంచ దేశాల మధ్య కూడా ఏముండాలి? సమాధానం కావాలి. ఈ విషయాలన్నీ కూడా ఆలోచించినప్పుడు ప్రియులారా, మన కుటుంబంలో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి ఆలోచన కలుగుతుంది కదండి. నా పిల్లలు వినట్లేదు, మా తల్లిదండ్రులు వినట్లేదు, ఈరోజు నా స్నేహితులు సమాజంలో గొడవ పడడం ఆగట్లేదు, ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు, శత్రువులుగా మారిపోతున్నారు. ప్రపంచ దేశాల వరకు ఏం లేదట? సమాధానము లేదు. ఈ చిన్న వ్యవస్థలోనే, మన కుటుంబ వ్యవస్థలోనే, మన సంబంధ బాంధవ్యాల మధ్యనే ఇటువంటి సమాధానం లేకపోతే కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి కుటుంబాలైతే మరి దేవునితో సమాధానం లేకపోతే, దేవునితో సమాధానం లేకపోతే ఈ ఆలోచనలన్నీ కూడా మీ మనసుల్లో పెట్టుకొని కొన్ని నిమిషాలు దేవుని మాటలను ఈ అంశమును గురించి మనమందరం కూడా ఆలోచించడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. లేవియా కాండము 26వ అధ్యాయము. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు, చెబుతున్నాడు, అనేక విషయాలు చెప్పాడు, వారికి ఆజ్ఞలను జారీ చేశాడు. లేవియా కాండము 26వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే ప్రియులారా, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడలను నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింపజేయునట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు, నేను మీకు పగవాడినవుతును. ఏమండి, ఈరోజు భార్య భర్తలే శత్రువులైతే, తల్లిదండ్రులే పిల్లలకు శత్రువులైతే, పిల్లలే తల్లిదండ్రులకు శత్రువులైతే, ఈరోజు బ్రతకడమే బాధాకరమైతే, దేవుడే పగవాడైతే పరిస్థితి ఏంటి? ఆయన ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటున్నాడంటే, నేను మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మీరు అనుసరింపక, మీరు నా ఆజ్ఞల ప్రకారము మీరు నడుచుకోకపోయినట్లయితే నేను మీకు ఏమవుతాను అని దేవుడు అంటున్నాడు. నేను పగవాడనవుతాను. దేవుడు పగవాడైతే పరిస్థితి ఏంటిదండి? దేవుడు పగవాడైతే పరిస్థితి ఏంటి? మనిషి నిలబడగలడా? ఒకరోజు సమూయేలు తన పిల్లలతో అంటాడు, మనిషి శత్రువైతే దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయొచ్చు, దేవుని యొక్క కనికరాన్ని మనం కోరుకోవచ్చు. దేవుడు ఆ శత్రుత్వాన్ని సమాధానపరుస్తాడు. కానీ దేవుడే పగవాడైతే, నాన్న ఏంటి పరిస్థితి అంటాడు. ఏలి గుండెల్లో ఎంత బాధ నిండిపోయిందో ఒకసారి ఆలోచించాలి. పరిష్కారం లేనటువంటి సమస్య దేవుడు పగవాడైతే. సమాధాన పరచడానికి ఈరోజు పెద్ద మనుషులు ఉన్నారు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి కదండి. మరి దేవుడు పగవాడైతే సమాధాన పరిచేదెవరు, రక్షించేదెవరు, సమాధానము కలగజేసేదెవరు? దేవుడు పగవాడైతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెబుతున్నాడు 19వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా,
మీ బలగర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను చేసేదను. ఎంతటి భయానకమైనటువంటి పరిస్థితి అండి. దేవుడు పగవాడైతే ఆకాశం ఏమైపోతుందట? ఇనుము వలె మారుతుందట. 3.5 సంవత్సరములు వర్షం కురవకపోతే ఆనాడు ప్రవక్తల కాలంలో, పితరుల కాలంలో పరిస్థితి ఏమైంది? 1 సంవత్సరం వర్షం కురవకపోతే కప్పలకు పెళ్లి చేస్తున్నారు, రోకల బండలకు కండి కదండి. అంటే ఈరోజు తెలిసినటువంటి జ్ఞానం అదే. కప్పలకు పెళ్లి చేస్తే వర్షం కురుస్తుందా? ఏమండి, యజ్ఞాలను చేస్తున్నారు. మరి దేవుడు పగవాడైతే పరిస్థితి ఏ విధంగా మారిపోతుందో ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. మరొక విషయాన్ని కూడా చూద్దాం. జీవగ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, యెహోవా మోషేతో ఇట్లా అంటున్నాడు, ఇదిగో మోషే, నీవు పితరులతో పండుకొనబోతున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్య దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులు కొనును. నేను వారిని విడిచి వారికి విరోధి నగుదును. ఏమండి, మోషే చెబుతున్నాడు దేవుడు, మోషే, ఇక నీవు మరణం కాబోతున్నావు. ఈ ప్రజలు నా ఆజ్ఞలను బట్టి, నా మాటను బట్టి వీరు బ్రతకడానికి వారు ఎంత మాత్రం కూడా ఇష్టపడట్లేదు. అయితే నేను వారికి ఏం కాబోతున్నాను తెలుసా? విరోధిని కాబోతున్నాను. లేవియ కాండములో ఆయన ఏమన్నాడు? నేను పగవాడిని నా ప్రజలకు కాబోతున్నాను. ద్వితీయోపదేశ కాండంలో ఆయన తన ప్రజలకు ఏం కాబోతున్నాడట? విరోధిగా కాబోతున్నాడట. పగవాడైతే పరిస్థితి ఏంటి? విరోధి అయితే పరిస్థితి ఏంటి? ఏమండి, మన తోబుట్టువులతో ఒక్క మాట తేడా వస్తే వారింటికి మనం వెళ్ళేది లేదు, మన ఇంటికి వారు వచ్చేది లేదు. వారి ఫంక్షన్లకు, వారి యొక్క కార్యక్రమాలకు మనం వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. వారు అటు వెళుతుంటే మనం ఇటు వెళ్ళేటువంటి పరిస్థితి. మరి దేవుడే పగవాడైతే, దేవుడే విరోధి అయితే దేవుని పిల్లల యొక్క పరిస్థితి ఏంటి? ఆలోచించాలి ప్రియులారా, ఆలోచించాలి. ఇంకా త్వరగా వెళదాం, మనకు సమయం దగ్గర పడుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయములో మనం చూసినట్లయితే ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనములో యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకై యెహోవా వారికి శత్రువాయును. ఏమండి, ఆలోచిస్తున్నారా? ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు విరోధి అట? ఎవరు శత్రువైపోయారు? ఎవరు పగవారైపోయారు? ప్రపంచవ్యాప్తంగా
ఈ యొక్క ప్రపంచము ఉనికిలోనికి వచ్చిన తరువాత అమితముగా ప్రేమించి ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకపరుచుకొని ఆయన వారిని ఆశీర్వదించాలని ఇష్టపడినటువంటి దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఏమైపోయాడట? పగవాడైపోయాడు, విరోధి అయిపోయాడు, శత్రువు అయిపోయాడు. వారి మధ్య ఏం లేదు, సమాధానం. దేవుడే పగవాడైతే, దేవుడే విరోధి అయితే, దేవుడే శత్రువు అయితే ఈ మనిషికి మనుగడ ఉంటుందా? ఈ మనిషికి మనుగడ ఉంటుందా? అసలు శత్రుత్వం అనేటువంటి మాటను వినగానే ఈరోజు మన గుండెల్లో వణుకు పుట్టట్లేదండి? వారంటే మాకు పడదండి, మేమంటే వారికి ఎంత మాత్రం కూడా గిట్టట్లేదు అంటే ఆ ఆలోచన వినగానే మన గుండె నీరైపోవట్లేదా? మనుషుల మధ్య సమాధానం లేకపోతేనే, మనుషుల మధ్య పగ పెరిగితేనే, మనుషుల మధ్య విరోధం పెరిగితేనే, శత్రుత్వం పెరిగితేనే ఇంతగా గుండె నీరైపోతుంది, బీపీలు షుగర్లు పెరిగిపోతున్నాయి. మరి దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడే పగవాడైతే ఈ మనిషి యొక్క మనుగడ సాధ్యమా? ఏం తినగలడు? ఏ విధంగా బ్రతకగలడు? ఆలోచించండి ప్రియులారా, ఆలోచించాలి. ఇటువంటి సందర్భంలో, ఇటువంటి పరిస్థితుల మధ్య ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. అంటే దేవుడు ఉగ్రుడవుతున్నాడు మానవ జాతి పట్ల. ఒకనాడు దేవుడు ఉగ్రుడైతే పరిస్థితి ఏమైంది? నోవాహు కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ మానవ జాతి అంతా కూడా సమాధైపోయింది. ఏ ఒక్కడు కూడా బ్రతకలేదు, ఒక్క నోవాహు కుటుంబం తప్ప. 120 సంవత్సరములు ప్రకటించినప్పటికీ కూడా రండి, ఈ ఓడలోకి రండి అని పిలుపును ప్రకటించినప్పటికీ కూడా ఏ ఒక్క కుటుంబము, ఏ ఒక్క మనిషి కూడా రాలేదు. అంటే దేవుడు ఉగ్రుడైతే పరిస్థితి ఏంటి? దేవుడు శత్రువు అయితే పరిస్థితి ఏంటి మానవ జాతి పట్ల? ఏమండి, సొదొమ గొమొర్ర యొక్క పరిస్థితి ఏంటిది? ఇప్పటికీ నిదర్శనంగా నిలబడింది నోవాహు ఓడ. ఇప్పటికీ మృత సముద్రం ఆ విధంగానే ఉన్నది. ఏ ఒక్కడు కూడా బ్రతికి బయటకు రాలేదండి. నీటిలో మునిగి సమాధి అయినటువంటి వారు కొందరైతే అగ్నిగంధకాలతో కాల్చబడి బ్రతకకుండా ఆ అగ్ని మధ్య సజీవంగా సమాధి అయినటువంటి వారు సొదొమ గొమొర్ర పట్టణాలు. దేవుడు ఉగ్రుడైతే, దేవుడు కన్ను ఎర్ర చేస్తే, అంటే ఈ పరిస్థితులన్నీ, ఈ సజీవ సాక్ష్యాలన్నీ ఈరోజు ప్రపంచం ముందు నిలబడి ఉన్నాయి. ప్రపంచం ముందు నిలబడి ఉన్నాయి. దేనికి ఇంతటి ప్రళయం? అంటే దేవునితో సమాధానము లేదు. అంటే దేవుడు ఉగ్రుడైతే, దేవునితో సమాధానం లేకపోతే ఏ మనిషి కూడా బ్రతికేటువంటి అవకాశం లేదు. తాను మరణించిన తర్వాత కూడా తనకు నెమ్మది ఉండేటువంటి పరిస్థితి లేదు. ఏవి సిద్ధపరచబడ్డాయి? నిత్య నరకము సిద్ధపరచబడి ఉన్నది. ఎవరి కొరకు? దేవునితో సమాధానము లేనటువంటి వారి కొరకు. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవుని పిల్లల మధ్య ఏం కలగజేయాలి? సమాధానం కలగజేయాలి. సమాధానం కలగజేయాలి. మరి ఇప్పుడు మనకు దేవుడు అంటే భయమా? దయ్యం అంటే భయమా?
అంటే ఇప్పుడు మనమందరం కూడా ఏమంటామండి? దయ్యం అంటేనే భయం. నిజమే, వాస్తవమే. చీకటి పడితే, ఒంటరిగా మనం మిగిలిపోతే, కరెంటు పోతే, ఉరుములు ఉరుముతుంటే, మెరుపులు మెరుస్తుంటే, బయటకు వెళ్ళినటువంటి ఈ మనిషి ఇంకా రాడాయే, కప్పలు బెకబెక అంటున్నాయి, గొంతు ఆరిపోతుంది, గొంతు ఆరిపోతుంది. వాటర్ బాటిల్ తెచ్చుకోవాలంటే భయంగా ఉన్నది కదండి. ఈరోజు దేనికి భయపడుతున్నాం? మరి దయ్యము దేనికి భయపడుతుంది? చూద్దాం ప్రియులారా, ఒకసారి లేఖన భాగాలను ఒకసారి మనం ఆలోచించుదాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. చాలు. ఈ మనిషి దేనికి భయపడుతున్నాడు అంటే దయ్యానికి భయపడుతున్నాడు. మరి దయ్యాలు దేనికి భయపడుతున్నాయి అంటే ఈ మనిషి దేనికి భయపడాలి? దేవునికి భయపడాల్సినటువంటి ఈ మనిషి దయ్యానికి భయపడుతున్నాడంటే ఏమైనా సామాజిక న్యాయం ఉందంటారా? A to Z అనుభవిస్తున్నటువంటి ఈ మనిషి ఎవరిని ప్రేమిస్తున్నాడు, ఎవరికి భయపడుతున్నాడు? అత్తంటే భయము, కోడలంటే భయము, బామ్మరిది అంటే భయము, సమాజం అంటే భయము, మేనేజ్మెంట్ అంటే భయము, సార్ అంటే భయము, పోలీసులు అంటే కూడా ఇంకా భయం కదండి. మంచిదే. అసలు ఇంతకీ మనిషి ఎవరికి భయపడాలి? భయపడవలసినటువంటి దేవునికి భయపడకుండా దేవుడంటే భయపడుతున్నటువంటి దయ్యాలకు ఈరోజు మనిషి భయపడుతున్నాడు ప్రియులారా. చీకటంటే భయము, బల్లంటే భయము, ఇంకా క్రొకడైల్ అంటే భయము కదండి, దోమంటే భయం, అదిగో బొద్దింకంటే కూడా భయం అట, కప్ అంటే కూడా భయం కదండి, పెద్ద గాలి వస్తే భయము, వర్షం అంటే భయము, చలంటే అసలు భయపడనిది అసలు దేనికి మనిషి? భయపడవలసింది దేనికి? భయపడుతున్నది దేనికి? ఇంకొక వాస్తవం చెప్పమంటారా? భర్తలకు ఎవరంటే భయం అండి? నవ్వారంటే అర్థమైపోయింది. భార్యలకి దాంట్లో ఎంత మాత్రం కూడా న్యాయం లేదు. కొందరికి మాత్రమే భయం. అంటే చూడండి ప్రియులారా, దయ్యములు ఎవరికి భయపడుతున్నారు? దయ్యము ఎవరికి భయపడుతుంది? మరొక విషయాన్ని కూడా చూద్దాం ప్రియులారా. ఈ నెలే అనుకుంటా భూకంపం వచ్చింది మన కొత్తగూడెం ప్రాంతంలో కూడా, వరంగల్ డిస్టిక్ నుండి. వెంటనే అందరూ కూడా బయటకు వచ్చారు. ఎన్ని సెకండ్లు? చాలా తక్కువ, స్వల్పమైనటువంటి భూకంపం కదండి. కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని దేశాల్లో అయితే తరచూ కూడా భూకంపాలు వస్తాయి. ఆ భూకంపాలకు ఈరోజు మనిషి గడగడ గడగడ వణికిపోతున్నాడు అంతే. భయపడవలసినటువంటి దేవునికి భయపడకుండా భూకంపానికి భయపడుతున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 76వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినట్లయితే ప్రియులారా, దేశములో శ్రమనొందిన వారందరికీ న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను.
దేవుని నామకు మహిమ కలుగును గాక. దేవుని నామకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ మనిషి భయపడట్లేదు, వనకట్లేదు, ఊరుకోవట్లేదు. కానీ ఏది భయపడి ఊరుకున్నదట? భూమి కంపిస్తే, భూమికి, భూకంపానికి ఈ మనిషి భయపడితే భూమి ఎవరికి భయపడుతుందట? దేవునికి భయపడుతున్నది. ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కలిసి సముద్రములో ప్రయాణం చేస్తున్నప్పుడు, అయ్యా మమ్మల్ని గురించినటువంటి చింత నీకు లేదా అని ఆ శిష్యులు అడిగినప్పుడు ఆయన లేచి ఆ సముద్రమును గద్దింపగానే ఏది భయపడింది ఆయన మాటకు? సముద్రము, గాలి భయపడి నిమ్మలించి మనల్ని గద్దిస్తున్నటువంటి వాడు మాట్లాడుతున్నాడు, మౌనంగా ఉండమని. సముద్రం భయపడింది, భూమి భయపడింది. ఏమండి? దయ్యాలు భయపడుతున్నాయి, వణుకుతున్నాయి, నోటి మీద వేలేసుకుంటున్నాయి కదండి. మరి ఈరోజు మనిషి భూమిట భయపడి తను కంపించడం ఆగిపోయిందట, తాను వనకడం ఆగిపోయిందట. చూడండి ప్రియులారా, ఇంకా త్వరగా వెళదాం, మనకు సమయం దగ్గర పడుతుంది. ఒక పేజీ తిప్పండి. 77వ అధ్యాయము కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 16వ వచనమును మనం చూసినట్లయితే, దేవా జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను. ఏమండి? ఏవి గజగజలాడుతున్నాయట? అగాధ జలములు గజగజలాడుతున్నాయట, వణికిపోతున్నాయట. నిలబడేటువంటి పరిస్థితి లేదు వాటికి, వణికిపోతున్నాయి. అగాధ జలములు అగాధ జలములు ఆగకుండా ఇక కదులుతున్నాయి, వణికిపోతున్నాయి. ఆయన ఏం సెలవిస్తాడు? దేవదేవుడు, మమ్మల్ని కలగజేసినటువంటి దేవుడు మాకు ఏ సెలవిస్తాడో మేమేం చేయాలి? ఏకరాశిగా నిలబడాలా దేవుని పిల్లల కొరకు? ఏమండి? ఎర్ర సముద్రం ముందు మోషే ద్వారా దేవుని యొక్క వాక్కు వెల్లడి కావడంతోటే ఏమయ్యాయి? అగాధ జలాలన్నీ ఏకరాశిగా మిగిలి ఆరిన నేలకు మార్గాన్ని ఇచ్చాయి. అగాధ జలాలు ఏమయ్యాయి? గజగజలాడి వెంటనే వాటి యొక్క పనిని చేయడం ప్రారంభించాయి, ఏకరాశిగా నిలిచిపోయాయి. చేదు నీటిని వాటిలో కలుపుకొని ప్రవహిస్తున్నటువంటి ఆ నీటికి మోషే ద్వారా దేవుని యొక్క వాక్కు సెలవు ఇవ్వడంతోనే ఆ చేదు నీరంతా కూడా ఏం కావడానికి సిద్ధపడ్డాయండి? మారా జలములు మధురముగా. ఏమండి? మారా జలమును మధురముగా మార్చుటలో మారడానికి ఇష్టపడినటువంటి జలములు గడగడలాడిపోతున్నాయి. అంతేనండి? అగాధ జలములు వణుకుతున్నాయి, గడగడలాడుతున్నాయి, దయ్యములు వణుకుతున్నాయి. ఏమండి? భూమి గడగడ వణికిపోతూ ఉన్నది. ఈరోజు భయపడనిది, ఎదురు చూడనిది, ప్రేమించలేనిది, సమాధానము లేనిది ఈ సకల లోకాలలో ఎవరు? ఏమండి? ఒక్క మనిషి. సకల సృష్టికి కూడా దేవునితో సమాధానం ఉన్నది, దేవునితో సఖ్యత ఉన్నది. కానీ దేవుని పిల్లలకు మాత్రం ఏం లేదు? సమాధానం. ఆ సమాధానం లేకపోతే పరిస్థితి ఏంటిది?
ఏదైనా జరగచ్చు, దేవుడు ఏమైనా చేయొచ్చు. ఈ పిల్లల యొక్క పరిస్థితి ఏదైనా కావచ్చు. కాబట్టి ఈ పిల్లలకి ఏం కావాలి? దేవుని పిల్లలకు సమాధానం కావాలి. ఆ సమాధానము కలగజేయడానికే ప్రభు యేసుక్రీస్తు వారు ఏ విధంగా ముందుకు కదిలాడో ఒక్కసారి ఆలోచించాలి ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా. ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వాడై ఉండి, దేవునితో సమాధానము కలవాడై ఉండి, దేవునితో సమానము కలిగినటువంటి వాడై ఉండి, ఆ భాగ్యమును విడిచిపెట్టక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనకు తానే రిక్తునిగా. ఆయనకి ఏం తక్కువ? ఆయన దేవునితో సమానుడు. ఎంతగా తగ్గించుకున్నాడు? ఒక పనివాడిగా, ఒక దాసునిగా తగ్గించుకునేటువంటి పరిస్థితిలోనికి ఆయన వచ్చేసాడు. దేనికి అంటే చూడండి ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు, 2 వచనాలు కూడా కలిసి ఉన్నాయి. ఎందుకొరకు అనే విషయాన్ని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిల్వ రక్తము చేత సంధి చేసెను. ఆయన శిల్వ రక్తము చేత సంధి చేయడానికి ఆయన ఈ లోకములో పుట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయన శిల్వ రక్తము ఏ విధంగా సంధి చేసింది? ఈరోజు సంధి అంటే ఏంటండి? చిన్న గల్లీ, అంతేనా? కాదా? ఏంటిదట? సంధ్యా సమరమ అంటే మనకు అర్థమైంది కదండి. సమరం అంటే గొడవ, వివాదము. సంధి అంటే సమాధానము. ఎవరి మధ్య సమాధానమును కలగజేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. దేవుని మధ్య, దేవుని పిల్లల మధ్య సమాధానం కావాలి. ఆ సమాధానం కావాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి రావాలి, దాసునిగా మారిపోవాలి. సత్రములో స్థలము లేకపోయినా కానీ ఆయన ఆ స్థలములో పరుండ పెట్టాలి, పడుకోవాలి. ఎవరు ఏమన్నా భరించాలి, కొట్టినా పడాలి, తిట్టినా పడాలి, ఉమ్మి వేసినా కానీ భరించాలి. దేని ద్వారా అట? శిలువ రక్తము ద్వారా. శిలువ రక్తము ద్వారా మనల్ని సమాధానపరచడానికి ఆయన రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ విషయం ఎవరికి ఇష్టమైంది అంటే చెబుతున్నాడు పౌలు గారు. చూడండి ప్రియులారా, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్నవలనని తండ్రికి అభిష్టమాయను. కుమారుని యొక్క ఆలోచన ఎవరికి ఇష్టమైందట? తండ్రి అయిన దేవునికి కూడా ఇష్టమైంది. ఆకలితో అలమటిస్తున్నటువంటి ఆ బిడ్డల యొక్క కడుపును చూసింది తల్లి. ఆ కుమారునితో, ఆ బిడ్డతో నేను ఎంత మాత్రం కూడా వైరము పెట్టుకోవడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. సమాధాన పడాలి, తన కడుపును నింపడానికి. తన కడుపున పుట్టినటువంటి తన బిడ్డలతోనే ఆ తల్లి సమాధాన పడడానికి ఇష్టపడుతున్నది. లాలించో బుజ్జగించో. తండ్రి అయినటువంటి దేవునికి ఏమి ఇష్టమైంది? అభిష్టమైంది, బాగా ఇష్టపడ్డాడు. ఎవరితో సమాధానము కలుగ చేసుకోవడానికి ఆయన యొక్క కుమారుడు వెళుతున్నాడు. ఆ కుమారుని యొక్క వైఖరి విధానము, ఆ యొక్క దాసుని యొక్క
ఆలోచనలోనికి వెళ్ళేటువంటి తన యొక్క ఆలోచన ఎంతగా ఇష్టమైంది ఆలోచించాలి పిల్లలు. అసలు ఇంతకీ ఆ కుమారుని యొక్క స్టాండర్డ్ ఏంటిది? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్థాయి ఎంతటిది ఏమండి? అంటే ఇప్పుడు మీరందరూ కూడా చెప్తారు ఆయన దేవునితో సమానుడు అంటారు కదండి. మరి ఈ మాట కాకుండా, ఈ విషయం కాకుండా మరొకటి ఏదైనా చెప్పగలరా? కుమారుని యొక్క స్టాండర్డ్ ఏంటి చూద్దాం ప్రియులారా. ఇక ముగించుకుందాం. నిర్గమాకాండము ఆయన ఎటువంటి వాడో, ఆయన యొక్క వ్యక్తిత్వము ఎంత ఉన్నతమైనదో, ఎంత గంభీరమైనదో 23వ అధ్యాయము 20వ వచనములో చెబుతున్నాడు. దేవుడు తన ప్రజలతో, మోషేతో చెబుతున్నాడు, అయ్యా జాగ్రత్త. 23వ అధ్యాయము 20వ వచనములో మనం చూసినట్లయితే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపించుచున్నాను. ఏమని చెబుతున్నాడు? అయ్యా మేము వెళ్ళలేము, మాతో కూడా నీవు రావాలి అంటే మీతో పాటు ముందుగా నేను ఒక దూతను మీకు సిద్ధపరిచాను. ఆ దూత మీకు ముందుగా వెళతాడు, నేను పంపుతున్నాను. అయితే ఒక జాగ్రత్త, ఆయన సన్నిధి, ఆ దూత సన్నిధిని మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆయన మాట వినాలి. ఏమండి, బయటికి వెళ్తున్నప్పుడు మన పిల్లలకు ఎన్ని జాగ్రత్తలు చెప్తాం? బైక్ నడుపుతూ ఉంటే, కారు నడుపుతూ ఉంటే, కాలేజీకి వెళుతుంటే ఎన్ని జాగ్రత్తలు చెప్తాం? గొడవ పడొద్దురా, నీకంటే పెద్దవారు ఉంటారు, స్పీడ్గా వెళ్ళొద్దురా, బైక్ కంట్రోల్ తప్పితే ఏదైనా జరగచ్చు, జాగ్రత్తగా ఉండాలి. అందరినీ నమ్మడానికి వీల్లేదు కదా. నీ స్నేహితులను కూడా నీవు నమ్మడానికి వీల్లేదు. ఎవరు ఏ విధంగా ఉంటారో తెలియదు, ఎక్కడ ఏది పొంచి ఉందో తెలియదు. ఈ జాగ్రత్తలన్నీ కూడా మనం చెప్తున్నాము. ఆ రోజు ఆ తండ్రి కూడా ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నాడు, ఆయన సన్నిధిని మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఆ దూత అంత గొప్పవాడా, అంత భయంకరుడా? ఏమండి, ఎందుకు ఆయన ముందు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే చెబుతున్నాడు ఆ విషయాన్ని, ఎందుకు జాగ్రత్తగా ఉండాలో. ఆయన మాట వినవలెను, ఆయన సన్నిధి జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము, దూతకు కోపం వస్తుందట. ఆ దూత సాధారణమైనటువంటి దూత ఎంత మాత్రం కూడా ఇక్కడ కాదు. ఆ దూతకు ఏం రేపవద్దట? కోపము రేపవద్దు. ఒకవేళ కోపము రేపినట్లయితే మీ అతిక్రమములను పరిహరింపడు. అంతటి ఉగ్రుడు, అంతటి ఉగ్రుడు. ఆ దూత ఎదుట నీవు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, ఆ దూత మాట వినాలి, ఆయనకు కోపము రేపవద్దు. ఒకవేళ మీరు కోపము రేపినట్లయితే, మీరు సరిగా నడుచుకోకపోయినట్లయితే మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. ఎందుకు అంటే ఆయనకు నా నామము ఉన్నది. మీ అతిక్రమములను పరిహరింపడు. అంతటి ఉగ్రుడు. సెన్సార్ అనేది లేదు, సడలింపు అనేది ఎంత మాత్రం కూడా ఆ దూత సన్నిధిలో లేదు. ఎవరా దూత? పాత నిబంధనలో చెప్పబడినటువంటి, పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల ముందు నడిచినటువంటి దూత ఎవరు అంటే ముంగుర్తుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిగా చెప్పబడినటువంటి దూత. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో ఏ విధంగా ఉన్నాడు? దేవునితో సమానుడు, ఉగ్రుడు, భయంకరుడు. ఆయనకు కోపము రేపినట్లయితే
ఆయన ఎంత మాత్రం కూడా మీ పాపములను పరిహరింపడు. అంతటి కోపము, అంతటి ఉగ్రత కలిగినటువంటి వాడు ఏ విధంగా మారిపోయాడు? దాసునిగా మారిపోయాడు. దేని కొరకు? దేవునితో తన పిల్లలను సమాధానపరచడం కొరకు. దేవునితో తన పిల్లలను సమాధానపరచడం కొరకు తాను మరణించైనా, తన యొక్క రక్తము కార్చైనా, తన రక్తముతో, తన శిలువ రక్తముతో తండ్రి అయినటువంటి దేవునితో సమాధాన పరచడం కొరకు. మనం ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాం ప్రియులారా? ఎక్కడి నుండి ఎక్కడి వరకు మనం ఇప్పటి వరకు ప్రయాణం చేశాం? కుటుంబ వ్యవస్థ నుంచి దేవునితో సమాధానము పడుట కొరకు. ఈరోజు మనము సమాధానం కావాలని కోరుకుంటున్నాం. సమాజంలో ఉన్నటువంటి వారు కూడా సమాధానం కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. రాజకీయ వ్యవస్థలో కూడా సమాధానం కావాలని కోరుకుంటున్నాం. సమాధానము కావాలని, సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి మనము ఈరోజు దేవునితో సమాధానము లేనట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనం దేవునితో సమాధాన పడడానికి దేవుడు తనను తాను ప్రభువైన యేసుక్రీస్తు వారు రిక్తునిగా చేసుకుని, ఉగ్రుడుగా ఉన్నటువంటి దేవుడు, కోపముతో ఉన్నటువంటి దేవుడు, అతిక్రమములను క్షమించలేనటువంటి దేవుడు, పరిహరించలేనటువంటి దేవుడు రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి ఈరోజు మనము మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఆయనను ఆరాధించడానికి కోరుకుంటున్నటువంటి మనము, మన స్టాండర్డ్ ఏది? మన వైఖరి, మన విధానము, మన ఆలోచనలు, మన పద్ధతులు ఏమండి? ఈరోజు భర్తతో సమాధానం లేకపోతే, భార్యతో సమాధానం లేకపోతే, పిల్లలతో సమాధానం లేకపోతే, సమాజముతో ఈరోజు మనం సమాధానం కలిగి ఉండకపోతే దేవునితో మనకు సమాధానం ఉంటుందా? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనము సమాధానము కలిగి ఉండాలని దేవుని యొక్క కోరిక, అది తండ్రి అయిన దేవుని యొక్క అభిష్టం. సమాధానం, ఆ సమాధానమును ప్రకటించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరముల క్రితము, సుమారు 2024 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ అని వేడుక సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి మనము ఈరోజు మనకు దేవునితో సమాధానము ఉన్నదా? ఒకవేళ దేవునితో మనకు సమాధానం లేకపోయినట్లయితే, ఈరోజు సమాజముతో, మన కుటుంబాలలో మనకు సమాధానం లేకపోయినట్లయితే, పరలోక రాజ్యంలో ఎంత మాత్రం కూడా ఏం లేదు, ప్రవేశం లేదు ప్రియులారా. ఉగ్రుడుగా ఉన్నటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే, దూతగా చెప్పబడినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే సమాధాన పడితే, ఈరోజు మనం మన స్టాండర్డ్ ఏది? మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయంలో మనందరికీ కూడా తెలుసు, ఎవరు ధన్యులట? సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. నువ్వు సమాధాన పడాలి, సమాధానపరచాలి. సమాధానం అనేటువంటి ఆ విషయము, ఆ ఆలోచన ప్రతి క్రైస్తవుడి యొక్క నరనరములో ఏం కావాలి? జీర్ణించుకోవాలి, సమాధానం కలిగి ఉండాలి. ఆ సమాధానమునకు ఎవరు కారకులో, ఎవరు ఆ సమాధానమునకు ఆధారము చెబుతున్నాడు యెషయా గ్రంథము. చివరిగా చూసుకొని ముగించుకోవడానికి మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉందాము. ఏ అధ్యాయంలోనికి వెళ్ళబోతున్నాం ప్రియులారా? ఇప్పుడు యెషయా గ్రంథము 9వ అధ్యాయము. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచనములో ఆయన చెబుతున్నాడు. యెషయా ప్రవక్త 6వ అధ్యాయము 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడు,
ఆయన నిత్యుడు. ఆయన ఎవరట? ఇక చివరిగా చెప్తున్నాడు, ఆయన సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. నీకేమని పేరు పెట్టబడింది? నీకేమని పేరు పెట్టబడింది అంటే, అతగాడు పెద్ద పుల్లారావు అని పేరు పెట్టబడింది. అంతేనా? పెద్ద పుల్లమ్మ అని పేరు పెట్టబడింది. అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ, ఇక్కడివి ఇంకొక చోట. అంటే సమాధానమును కలగజేయవలసినటువంటి ఈ క్రైస్తవుడు ఏ విధంగా మారిపోతున్నాడట? అసమాధానము, వైరము కలగజేసేటువంటి వాడిగా మారిపోతున్నాడు. పిల్లలు, మనమందరం ఎవరు? సమాధానమునకు కర్త అయినటువంటి ఆ దేవదేవుణ్ణి ధరించుకున్నటువంటి ఆయన యొక్క పిల్లలము. మనం ఏం కలగజేయాలి? సమాధానమును కలగజేయాలి, సమాధానపరచాలి. సమాధానమునకు అధిపతి అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, అయ్యా ఈ ఒక్క సంవత్సరము ఆగండి, ఈ ఒక్క సంవత్సరం వెయిట్ చేయండి, ఈ ఒక్క సంవత్సరం ఈ యొక్క మనిషి మారడానికి ఎన్ని వనరులైనా నేను ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆఖరికి నా ప్రాణమైనా పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. ఆ మనిషి చుట్టూ సమాధానకరమైనటువంటి వాతావరణంలో నేను నెలకొల్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ మందైనా వేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంతటి త్యాగానికైనా నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన సమాధానమునకు అధిపతి అయిన దేవుడని అతనికి పేరు పెట్టబడింది. ఈరోజు మనం ఎవరం? ఈరోజు మన మాటలు ఏ మాటలు? ఈరోజు మన ఆలోచనలు ఏ ఆలోచనలు? ఈరోజు మన పద్ధతులు ఏ పద్ధతులు? ఎవరితో మాటలు లేవు, ఎవరితో సంబంధ బాంధవ్యము తెగిపోయింది. ఎంతకాలమైంది? సంవత్సరమా? 2 సంవత్సరాల? నెలనా? 2 నెలల? రోజుల? ఎంతకాలం? ఉగ్రుడైన దేవుడు, అతిక్రమములను పరిహరింపలేనటువంటి దేవుడు, దేవునితో సమానుడైనటువంటి దేవుడు, దేవునితో సమానమైనటువంటి ఆధిక్యత కలిగినటువంటి దేవుడు తనను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించి ఆయన ఈ లోకానికి వస్తే ఈరోజు మన అహమును ఇంకా మనం విడిచిపెట్టలేకపోతున్నాం. మన విద్యను, మన యొక్క స్థాయిని మనం విడిచిపెట్టలేకపోతున్నాం. సమాధానపడదాం, సమాధానపరచుదాం, సమాధానపరిచి దేవుని పిల్లల వలె, దేవుని పిల్లలుగా ఈ లోకములో బ్రతుకుదాం. దేవుని పిల్లలకు దేవుడు సిద్ధపరిచినటువంటి నిత్యత్వాన్ని స్వతంత్రించుకుందాం. అదే క్రిస్మస్ సందేశం అని చాటి చెప్పుదాం. అటువంటి మహాకృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక.